గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవ యంత్రాంగం గురించి తెలుసుకోబోతున్నాం. అదే మన శ్వాసకోశ వ్యవస్థ. అసలు మన శరీరాలకు నిరంతరం ఆక్సిజన్ను అందించే ఈ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో అంతే ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ప్రతి శ్వాస వెనుక దాగియున్న ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని క్లియర్ చేసుకోవాలి. సాధారణంగా మనం గాలిని పీల్చుకోవడం వదలడాన్ని శ్వాసక్రియ అనుకుంటాం కదా. కానీ శాస్త్రీయంగా చూస్తే భౌతికంగా గాలిని లోపలికి పీల్చుకునే విధానాన్ని కేవలం పల్మనరీ వెంటిలేషన్ అని మాత్రమే అంటారు. మరి నిజమైన రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ అంటే ఏంటి? అది కణాల స్థాయిలో జరిగే ఒక రసాయన ప్రక్రియ. కణాలు ఆక్సిజన్ను వాడుకుని శక్తిని అలాగే కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసే అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. ఇది కేవలం గాలి పీల్చుకోవడం కంటే చాలా భిన్నమైనది. ఈనాటి ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే గాలి ప్రయాణించే శ్వాసమార్గం, ఊపిరితిత్తుల నిర్మాణం, అసలు శ్వాస యంత్రాంగం ఎలా పనిచేస్తుందనే మెకానిక్స్, శ్వాసకోశ వాల్యూమ్స్ని కొలిచే విధానం, అలాగే చివరగా కొన్ని సాధారణ శ్వాసకోశ వ్యాధులు. ఒక రకంగా చెప్పాలంటే బయట ఉన్న గాలి మన శరీరంలోకి వెళ్లే ఒక కంప్లీట్ జర్నీని మనం చూడబోతున్నాం. రైట్, ఇక మనం మొదటి విభాగానికి వద్దాం. అదే రెస్పిరేటరీ పాత్వే లేదా శ్వాసమార్గం. బయట వాతావరణం నుండి గాలి మన శరీరంలోకి వెళ్లే భౌతిక మార్గాన్ని ఇప్పుడు ట్రాక్ చేద్దాం. ఇది ఒక ఖచ్చితమైన సీక్వెన్స్ అని చెప్పొచ్చు. మొదట నాసికా కుహరం, ఆ తర్వాత గ్రసని, ఆపై స్వరపేటిక, అక్కడి నుండి వాయునాళం గుండా ప్రయాణించి చివరగా బ్రాంఖై లేదా శ్వాసనాళాలకు గాలి చేరుకుంటుంది. గాలి లోపలికి వెళుతున్న కొద్దీ ఈ నిర్మాణాలు ఎంత మైక్రో లెవెల్కి వెళతాయో గమనించండి. ఈ పై శ్వాసకోశీయ వ్యవస్థ నిర్మాణాన్ని ఒకసారి చూడండి. గాలి మన ముక్కు ద్వారా నాసికా కుహరంలోకి ప్రవేశించినప్పుడు అది ముందుగా వెచ్చబడి ఫిల్టర్ అవుతుంది. ఆ తర్వాత గ్రసని గుండా స్వరపేటిక లేదా వాయిస్ బాక్స్లోకి వెళ్తుంది. ఈ వాయిస్ బాక్స్ చేసే అద్భుతమేంటంటే గాలిని మాత్రమే కిందికి పంపుతూ పొరపాటున కూడా ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఒక సెక్యూరిటీ గార్డ్లాగా రక్షిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నిజంగా ఒక బ్యూటిఫుల్ సిస్టమ్. దీన్నే మ్యూకోసీలియరీ ఎస్కలేటర్ అంటారు. మన వాయునాళంలో ఉండే మ్యూకస్ లేదా శ్లేష్మం ఏం చేస్తుందంటే వాతావరణంలోని కాలుష్యాన్ని, దుమ్ము కణాలను ట్రాప్ చేస్తుంది. లోపలుండే చిన్న చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఒక కన్వేయర్ బెల్ట్ లాగా పనిచేసి ఆ మలినాలను ఎప్పటికప్పుడు బయటికి నెట్టేస్తాయి. మన శ్వాస మార్గాన్ని క్లీన్గా ఉంచే ఒక అద్భుతమైన న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం ఇది. ఇప్పుడు స్థూల విభాగానికి వద్దాం. అదే ఊపిరితిత్తుల నిర్మాణం. పెద్ద పెద్ద నిర్మాణాల నుండి అతి చిన్న మైక్రోభాగాల వరకు ఇవి ఎలా అమర్చబడి ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మన ఊపిరితిత్తుల ఆకారాన్ని గమనించండి. ఇవి శంకు ఆకారంలో ఉండే అవయవాలు. ఇవి వేర్వేరు లోబ్స్ లేదా ఖండికలుగా విడిపోయి ఉంటాయి. అంతేకాదు, ఈ ఊపిరితిత్తుల చుట్టూ 2 పొరలతో కూడిన ప్లూరా అనే ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఇది వాటికి ఒక పర్ఫెక్ట్ రక్షణ కవచంలాగా పనిచేస్తుందన్నమాట. ఈ ఇమేజ్ మనకు చాలా విషయాలు చెప్తుంది. శ్వాసనాళాలు క్రమంగా విభజించబడి మృదులాస్థి లేని చిన్న బ్రాంక్యూల్స్గా ఎలా మారుతున్నాయో చూడండి. ఇవి చివరగా చూడటానికి ద్రాక్షగుత్తుల్లా ఉండే అల్వియోలాయ్ అనే చిన్న గాలి సంచులలో ఎండవుతాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. ఆ చిన్న కేశనాళికల ద్వారా రక్తంలోకి ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల మార్పిడి జరిగేది ఇక్కడే. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 300 మిలియన్లు అంటే దాదాపు 30 కోట్లు. అవును, మన 2 ఊపిరితిత్తులలోని ఆల్వియోలైల అంచనా సంఖ్య ఇది. మన శ్వాసకోశ వ్యవస్థ సామర్థ్యం ఎంత భారీగా ఉంటుందో ఈ నంబర్ చెబుతుంది. కేవలం ఈ మైక్రోస్కోపిక్ గాలి సంచులే మనం పీల్చే ప్రాణవాయువును రక్తంలో కలుపుతాయి. అమేజింగ్ కదా. సరే, ఇప్పుడు ఈ సిస్టమంతా ఎలా రన్ అవుతుంది అనే ఇంజనీరింగ్కి వద్దాం. బ్రీదింగ్ మెకానిక్స్ అండ్ కంట్రోల్. గాలిని లోపలికి లాగడానికి, బయటికి పంపడానికి మన కండరాలు మరియు నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇక్కడ ఉచ్ఛ్వాసం, నిశ్వాసాల మధ్య ఉన్న తేడాను మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. శ్వాస పీల్చుకోవడమనేది పూర్తిగా ఒక యాక్టివ్ ప్రాసెస్. ఎందుకంటే దానికి డయఫ్రమ్ అలాగే పక్కటెముకల కండరాలు కష్టపడి సంకోచించాలి. అప్పుడే ఛాతీ కుహరం విస్తరించి గాలి లోపలికి వస్తుంది. కాని గాలి వదలడం అనేది ప్యాసివ్ ప్రాసెస్.
ఆ కండరాలు రిలాక్స్ అవ్వగానే ఛాతీ కుహరం సైజ్ తగ్గిపోయి గాలి వాటంతట అదే బయటికి వెళ్ళిపోతుంది. సింపుల్ ఫిజిక్స్. విశ్రాంతిగా ఉన్న ఏ సాధారణ వయోజన వ్యక్తిలోనైనా ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ శ్వాసచక్రం నిమిషానికి 16 నుండి 18 సార్లు జరుగుతుంది. మనం పెద్దగా పట్టించుకోకపోయినా ఇది నిరంతరం ఆగిపోకుండా సాగే ఒక అద్భుతమైన లయబద్ధమైన ప్రక్రియ. అసలు ఈ ప్రాసెస్ అంతటినీ కంట్రోల్ చేసేది ఎవరు? మన మెదడులోని మెడ్యులా అబ్లాంగేటా అనే భాగంలో ఉండే రెస్పిరేటరీ సెంటర్ ఈ శ్వాసను కంట్రోల్ చేస్తుంది. అది కండరాలకు కంటిన్యూస్గా సిగ్నల్స్ పంపుతూనే ఉంటుంది. మరోవైపు రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను మన కెమికల్ రిసెప్టార్లు నిరంతరం స్కాన్ చేస్తుంటాయి. ఒక్కసారి ఆ స్థాయి పెరిగిందని సిగ్నల్ రాగానే వెంటనే రిఫ్లెక్స్గా శ్వాస వేగాన్ని పెంచుమని మెదడు ఆర్డర్ వేసేస్తుంది. అంతా ఒక ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ లాగా జరుగుతుంది. ఇప్పుడు కొంచెం క్లినికల్ కోణంలోకి వెళ్దాం. మెజరింగ్ రెస్పిరేటరీ వాల్యూమ్స్. వైద్య నిపుణులు మన ఊపిరితిత్తుల కెపాసిటీని అసలు ఎలా కొలుస్తారో ఈ సెక్షన్లో చూద్దాం. ఇక్కడున్న ఈ స్పైరోమీటరీ గ్రాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఈ అలల లాంటి గ్రాఫ్ని మనం జాగ్రత్తగా డీకోడ్ చేస్తే మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు పీల్చే సాధారణ శ్వాసలకు మరియు బలం ఉపయోగించి గాలిని లోపలికి లాగడం లేదా బయటికి వదలడానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉంటుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 3 క్లినికల్ టర్మ్స్ని మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ది టైడల్ ఎయిర్, అంటే మనం నార్మల్గా ఏ ప్రయత్నం లేకుండా పీల్చి వదిలే కొద్దిపాటి గాలి. రెండోది వైటల్ కెపాసిటీ, అంటే మనం పూర్తిగా గాలిని పీల్చుకుని ఆ తర్వాత మన గరిష్ట బలాన్ని వాడి బయటికి వదిలేసే మొత్తం గాలి అన్నమాట. ఇక మూడోది రెసిడ్యువల్ వాల్యూమ్. మనం ఎంత ఫోర్స్ చేసి గాలిని బయటికి వదిలేసినా సరే మన ఊపిరితిత్తులు పూర్తిగా ఖాళీ అవ్వవు. కొంత గాలి ఎప్పటికీ లోపలే మిగిలిపోతోంది. దాన్నే రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారు. ఫైనల్గా మన చివరి విభాగానికి వచ్చేశాం, కామన్ రెస్పిరేటరీ డిజార్డర్స్. ఇంత పర్ఫెక్ట్గా ఉన్న సిస్టంలో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా సిస్టమ్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ టేబుల్ని ఒకసారి గమనించండి. శ్వాసకోశ వ్యాధులు అన్నీ ఒకేలా ఉండవు. ఉదాహరణకు న్యూమోనియా తీసుకుంటే ఇది ఆల్వియోలైలలో ద్రవం చేరే ఒక తీవ్రమైన అక్యూట్ ఇన్ఫెక్షన్. అలాగే ట్యూబర్క్యులోసిస్ లేదా టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కానీ ఆస్థమా అనేది వాయుమార్గాలలో వచ్చే మంట, అలర్జీ కారకాలకు అతిగా రియాక్ట్ అయ్యే క్రానిక్ సమస్య. ఇక సిఓపిడి విషయానికొస్తే ఇది గాలి ప్రవాహాన్ని దీర్ఘకాలికంగా అడ్డుకునే ఒక కండిషన్. అంటే ఇక్కడ తాత్కాలిక ఇన్ఫెక్షన్లకు దీర్ఘకాలిక సమస్యలకు మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్స్ని మనం క్యాచ్ చేయాలి. ఈ ఇమేజెస్లో ఆ డిజార్డర్స్ మన భౌతిక నిర్మాణాన్ని ఎలా డ్యామేజ్ చేస్తాయో స్పష్టంగా చూడొచ్చు. న్యూమోనియాలో గాలి ఉండాల్సిన ఆల్వియోలైలు ద్రవంతో ఎలా నిండిపోయాయో చూడండి. అలాగే ఆస్థమా ఉన్నప్పుడు గాలి ప్రయాణించే ట్యూబ్స్ ఎలా ఇరుకుగా మారిపోయాయో గమనించండి. ఈ చిన్న మార్పుల వల్లే వాయుమార్పిడి ఎంత ఘోరంగా దెబ్బతింటుందో మనకర్థమవుతుంది. ఫైనల్గా ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 30 కోట్ల ఆల్వియోలైలు, ఎంతో సున్నితమైన కెమికల్ రిసెప్టార్లు మరియు ఏమాత్రం ఆగని కండరాల కదలికలు, ఇవన్నీ అద్భుతంగా సమన్వయం చేసుకుంటేనే మనం ఒక్క శ్వాస తీసుకోగలం. మనం ఏమాత్రం పట్టించుకొని ఒక్క శ్వాస వెనక ఇంతటి కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ఉందంటే ఒక ఆరోగ్యకరమైన శ్వాసకు మరియు శ్వాసకోశ వైఫల్యానికి మధ్య ఉన్న గీత ఎంత సున్నితమైనదో కదా. మన ప్రాణాలను నిలబెట్టే ఈ అద్భుత యంత్రాంగం గురించి ఈ ఎక్స్ప్లెయినర్ మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మనకు తెలియకుండానే మన గొంతులో ఎప్పుడూ పైకి కదిలే ఒక ఎస్కలేటర్ ఉంటుందని, అది మన ఊపిరితిత్తుల్లోకి మురికి వెళ్లకుండా నిరంతరం కాపాడుతుందని ఎప్పుడైనా ఊహించామా? చాలామంది అసలు ఈ విషయం గురించి ఆలోచించరు. అవును కదా. నిజానికి మనం పీల్చే ప్రతి శ్వాస వెనుక ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి తీసిపోని ఒక భయంకరమైన మెకానిజం నడుస్తూ ఉంటుంది. ఈరోజు మన విశ్లేషణలో హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 8 మెడికల్ నోట్స్ని డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ చాప్టర్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చాలా అద్భుతమైన డీటెయిల్స్ ఇస్తుంది. యా, అదే శ్వాసకోశ వ్యవస్థ. అసలిది ఎలా పనిచేస్తుందో లోతుగా చూద్దాం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వ్యవస్థ కేవలం గాలి పీల్చడం, వదలడమే కాదు, ధ్వనిని పుట్టించడం, వాసన చూడటం లాంటివి కూడా చేస్తుంది. ఇక్కడే ఒక ఫన్నీ ఫ్యాక్ట్. ఈ చెవి, ముక్కు, గొంతు వ్యాధులను డీల్ చేసే విభాగాన్ని
ఓటోరినోలారింగాలజీ అంటారు. ఆ పదం పలకడమే ఒక వ్యాయామంలాగా ఉంటుంది. సరే, ఆ పదం సంగతి పక్కన పెడితే అసలొక చిన్న గాలిబుడగ ముక్కు ద్వారా ప్రవేశించినప్పటి నుంచి అది కణాలకు ప్రాణవాయువును ఎలా అందిస్తుందో ఈ నోట్స్ ఆధారంగా ఈరోజు మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. శ్వాసక్రియ అనేది బేసిక్గా మన శరీరానికి, బయటి వాతావరణానికి మధ్య జరిగే ఒక రసాయన, భౌతిక వాయు మార్పిడి. అంటే ఈ ప్రాసెస్ లేకపోతే కణాల స్థాయిలో అసలు జీవక్రియలే జరగవు. ఓకే, అంటే ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిదంటారా? అవునండి. ఈ మెడికల్ నోట్స్లో శ్వాసక్రియను స్పష్టంగా 3 దశలుగా విభజించారు. మొదటిది పల్మినరీ వెంటిలేషన్, అంటే గాలి లోపలికి రావడం. రెండవది ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, మూడవది ఇంటర్నల్ రెస్పిరేషన్. మ్మ్. అంటే బయటి గాలి ఛాతీలోకి ప్రవేశించడం దగ్గర్నుండి మొదలైతే అది రక్తంలో కలిసి ఆ తర్వాత రక్తం ద్వారా కణాలకు చేరడం వరకు అన్నమాట. ఖచ్చితంగా. ఇందులో మొదటి అడుగు మన ముక్కుతో మొదలవుతుంది. డిజైన్ పరంగా చూస్తే పరిణామక్రమం ముక్కును చాలా బ్యాలెన్స్డ్గా తీర్చిదిద్దింది. ముక్కు గురించి చదువుతున్నప్పుడు నాకొక డౌట్ వచ్చింది. దీన్ని మనం ఒక అడ్వాన్స్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనుకోవచ్చా? ఎందుకంటే బయట ఎంత చల్లటి గాలి ఉన్నా లోపలికి వెళ్ళేసరికి అది వెచ్చగా మారుతోంది. ఇది ఎలా జరుగుతుందసలు? ఆ ఎయిర్ కండిషనింగ్ అనాలజీ కరెక్ట్గా సరిపోతుంది. ముక్కు అంటే కేవలం గాలి వెళ్లే పైపు కాదు. గాలిలో దుమ్ము ఉంటుంది, లేదా అది పొడిగా, చల్లగా ఉండొచ్చు. ముక్కు లోపల మార్గాలలో రక్తనాళాలు ఉపరితలానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఓహో, అంటే రక్తం వేడిగాలికి తగులుతుందా? అవును. ఆ చల్లటి గాలి రక్తనాళాల మీదుగా వెళ్ళినప్పుడు రక్తం వేడి గాలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే సమయంలో ముక్కులో ఉండే ఆ జిగటగా ఉండే శ్లేష్మం, మ్యూకస్ అంటాం కదా, అది గాలికి తేమనిస్తుంది. సో ఊపిరితిత్తులకు డ్యామేజ్ జరగకుండా దానికి కావలసిన పర్ఫెక్ట్ టెంపరేచర్ సెట్ అయి లోపలికి వెళ్తోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత గాలి ఫారింగ్స్కి, అంటే గొంతు వెనుక భాగానికి చేరుతుంది. ఇది కేవలం గాలికి దారి ఇవ్వడమే కాకుండా సౌండ్ కోసం ఒక రెజోనేటింగ్ ఛాంబర్గా పనిచేస్తుందని నోట్స్ చెబుతున్నాయి. మనం అన్నం మింగేటప్పుడు గొట్టంలోకి పోకుండా ఈ ఎపిగ్లోటిసే కదా మూతలాగా ఆపేది. కరెక్ట్. ఆ ఎపిగ్లోటిస్ చాలా క్రిటికల్. అది దాటాక గాలి నేరుగా ట్రాకియా, అంటే గాలి గొట్టంలోకి వెళ్తుంది. ఆ, ఇక్కడే నా ఇంట్రెస్ట్ అంతా. ఇందాక ఇంట్రోలో నేను చెప్పిన ఆ మ్యూకోసిలియరీ ఎస్కలేటర్ గురించి ఇక్కడే ఉంది. అసలు గాలిగొట్టంలో ఎస్కలేటర్ ఏంటి? అది దుమ్మును ఎలా క్లీన్ చేస్తుందో నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అది బాడీలోని ఒక అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్ అండి. ఈ ట్రాకియా దాదాపు 11 సెంటీమీటర్ల పొడవుంటుంది. దీనికి సి ఆకారంలో ఉండే కార్టిలేజ్ వలయాలు సపోర్టుగా ఉంటాయి. అంటే పైపు ముడుచుకుపోకుండా ఈ వలయాలు ఆపుతాయా? అవును, కొలాప్స్ అవ్వకుండా కాపాడతాయి. దీని లోపలి గోడల్లో గాబ్లెట్ కణాలుంటాయి. ఇవి జిగటగా ఉండే శ్లేష్మాన్ని ఎప్పుడూ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ముక్కును దాటుకుని ఏవైనా చిన్న చిన్న దుమ్ము కణాలుగాని, బ్యాక్టీరియాగాని వస్తే అవి ఈ జిగట పొరకి అతుక్కుపోతాయి. పట్టుకుంటాయన్నమాట. మరి ఆ పట్టుకున్న మురికి బయటికెలా వస్తుంది? ఇక్కడే సీలియా అనే చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు సీన్లోకొస్తాయి. అవి ఎప్పుడూ ఒక క్రమపద్ధతిలో కింద నుండి పైకి, అంటే గొంతు వైపునకు కొట్టుకుంటూ ఉంటాయి. ఓహో, అంటే ఒక వేవ్ లాగా మురికిని పైకి నెడతాయా? సరిగ్గా. ఒక ఎస్కలేటర్ జనాలను పైకి ఎలా తెస్తుందో, ఈ సీలియా ఆ మురికి శ్లేష్మాన్ని నెమ్మదిగా గొంతు పైభాగానికి తీసుకొస్తాయి. అక్కడికొచ్చాక మనకు తెలియకుండానే మనం దాన్ని మింగేస్తాం. వాహ్, మింగేస్తామా? మరి ఆ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తే ప్రమాదం కాదా? ఏమీ కాదు. మన జీర్ణాశయంలో ఉండే యాసిడ్ చాలా స్ట్రాంగ్. అది ఆ మురికిని, బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేస్తుంది. ఇది ఆటోమేటిక్గా జరిగే క్లీనింగ్ సిస్టమ్. అమేజింగ్ అసలు. ట్రాకియా కిందకు వెళ్ళాక అది బ్రాంకై మరియు బ్రాంక్యూల్స్ లాంటి కొమ్మలుగా విడిపోతుందని ఈ సోర్సెస్ వివరిస్తున్నాయి. అలా విడిపోయి చివర్లో ద్రాక్ష గుత్తుల్లాంటి ఆల్వియోలై అనే చిన్న గాలి సంచులలోకి గాలి చేరుతుంది. ఇక్కడే నోట్స్లో ఒక నంబర్ చూసి షాక్ అయ్యాను. 30 కోట్ల ఆల్వియోలే ఉంటాయట. అవును, 30 మిలియన్లు కాదు, ఏకంగా 300 మిలియన్ల ఆల్వియోలై. అదే 30 కోట్లు అంటే ఒక టెన్నిస్ కోర్ట్ అంత విస్తీర్ణం. నాకొచ్చిన డౌటేంటంటే ఈ చిన్న సంచులలో అసలు వాయు మార్పిడి టెక్నికల్గా ఎలా జరుగుతుంది? ఆక్సిజన్ రక్తంలోకి ఫిల్టర్ అయినట్లు వెళ్ళిపోతుందా? ఫిల్టర్ కాదు, ఇక్కడ పనిచేసేది భౌతిక శాస్త్ర సూత్రమైన సింపుల్ డిఫ్యూజన్, అంటే విసరణ. ఆ గాలి సంచుల గోడలు కేవలం ఒక్క కణం మందమే ఉంటాయి. వాటి చుట్టూ రక్తకేశినాళ్లల వల అల్లుకొని ఉంటుంది. చాలా పల్చడి గోడలన్నమాట. అవును,
ప్రకృతి నియమమేంటంటే గ్యాసెస్ ఎప్పుడూ ఎక్కువ సాంద్రత ఉన్న చోట నుండి తక్కువ సాంద్రత ఉన్న చోటికి ప్రయాణిస్తాయి. మనం పీల్చిన గాలి వల్ల ఆల్వియోలై లోపల ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. అదే గుండె నుండి అక్కడికి వచ్చిన రక్తంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రద్దీగా ఉండే రైలు డబ్బాల నుండి జనాలు ఖాళీగా ఉండే ప్లాట్ఫామ్ మీదకు రావడానికి ట్రై చేసినట్లు అనుకోవచ్చా? అచ్చం అలాగే. ఆక్సిజన్ ఏమో ఆల్వియోలై నుండి రక్తంలోకి, కార్బన్ డయాక్సైడ్ ఏమో రక్తం నుండి ఆల్వియోలైలోకి. ఆ పల్చటి కణాల పొరగుండా జారిపోతాయి. దీనికి బాడీ ఏమైనా ఎనర్జీ వాడాలా? లేదు, ఇదంతా ప్యాసివ్గా జరుగుతుంది. సాంద్రతలో ఉన్న తేడానే ఈ పనిచేస్తుంది. 30 కోట్ల సంచులుండటం వల్లే క్షణాల్లో ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగి ఆక్సిజన్ మనకందుతుంది. భలే లాజిక్ ఇది. ఈ ఊపిరితిత్తుల నిర్మాణంలో నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది. కుడి ఊపిరితిత్తులో 3 లోబ్స్ ఉంటే ఎడమ దాంట్లో కేవలం 2 మాత్రమే ఉన్నాయట. అవును, ఎడమవైపున గుండె ఉంటుంది కదా, దానికి కొంచెం ప్లేస్ ఇవ్వడానికే ఈ అరేంజ్మెంట్. నైస్. వీటిని సేఫ్గా ఉంచడానికి ప్లూరా అనే 2 పొరల కవరింగ్ ఉంటుందని కూడా చదివాను. ఇదంతా ఓకే, అవయవాల డిజైన్ అర్థమైంది. కానీ ఈ ఇంజిన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? మెకానిక్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ బ్రీతింగ్ సెక్షన్లో గాలి పీల్చడం అనేది ఒక యాక్టివ్ ప్రాసెస్ అని రాశారు. అంటే డయాఫ్రమ్ కండరాలు సంకోచించినప్పుడు ఛాతీ సైజు పెరిగి లోపల ప్రెషర్ తగ్గిపోయి గాలు లోపలికొస్తుందట. కరెక్ట్. అదే గాలి వదలడం అనేది ఒక పాసివ్ ప్రాసెస్. ఆ కండరాలు రిలాక్స్ అవ్వగానే ఛాతీ సైజు తగ్గి గాలి ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఏటు పెద్దవారిలో నిమిషానికి 10 నుండి 20 సార్లు, పిల్లల్లో ఏకంగా 40 సార్లు ఉంటుందట. కాని నా ప్రశ్నేంటంటే, మనం నిద్రలో ఉన్నప్పుడు అసలు బ్రీతింగ్ గురించి ఏమాత్రం ఆలోచించం. మరి బాడీ దానంతటదే ఇంత ఖచ్చితంగా ఎలా కంట్రోల్ చేస్తుంది? శ్వాస వ్యవస్థ కంట్రోల్ అంతా మన మెదడులోని మెడ్యులా ఆబ్లాంగేటా చేతిలో ఉంటుంది. ఈ మెడులా డయాఫ్రేమ్కు సిగ్నల్స్ పంపుతూనే ఉంటుంది. కాని ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటది? మనం గాలి ఎందుకు పీలుస్తామంటే ఆక్సిజన్ కోసం అని అందరూ అంటారు. కానీ మన బాడీలోని కెమికల్ కంట్రోల్ సిస్టమ్ పనిచేసే విధానం వేరు. రక్తంలో కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 స్థాయిలు కొద్దిగా పెరిగినా సరే గుండె దగ్గరుండే కెమోరెసెప్టార్లు దాన్ని పసిగడతాయి. ఓకే. అవి వెంటనే బ్రెయిన్కి సిగ్నల్ పంపి రక్తంలో CO2 పెరిగిపోతోంది, వెంటనే శ్వాస రేటు పెంచు అని ఆర్డర్ ఇస్తాయి. ఒక్క నిమిషం ఆగండి. అంటే మన శ్వాసక్రియకు అసలైన డ్రైవింగ్ ఫోర్స్ ఆక్సిజన్ పొందడం కాదా? కేవలం కార్బన్ డయాక్సైడ్ను వదిలించుకోవడానికా? 100%. ఒక ఇంజిన్లో పొగను బయటకు పంపడానికి ఎంత ప్రయారిటీ ఉంటుందో, మన రక్తం నుండి CO2ను పంపడానికి బ్రెయిన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆక్సిజన్ మరీ దారుణంగా పడిపోతే తప్ప మెదడు దాన్ని పెద్దగా పట్టించుకోదు. దాని మొదటి టార్గెట్ CO2నే. వావ్! ఇది చాలా ఊహించని విషయం. ఈ కంట్రోల్ గురించే నోట్స్లో ఇంకో పదం ఉంది, హెరింగ్ బ్రూయర్ రిఫ్లెక్స్. ఇది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. మనం గట్టిగా గాలి పీల్చినప్పుడు మెదడు ఆ ప్రాసెస్ని ఎందుకు ఆపేస్తుంది? ఎక్కువ గాలి వస్తే ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది కదా? చూడ్డానికి అలా అనిపిస్తుంది కానీ ఊపిరితిత్తులు రబ్బర్ బెలూన్ లాంటివని మర్చిపోకూడదు. వాటికంటూ ఒక లిమిట్ ఉంటుంది. మరీ ఎక్కువగా గాలి పీల్చినప్పుడు ఆ ఆల్వియోలై గోడల్లో ఉండే స్ట్రెచ్ రిసెప్టార్లు ఆ సాగుదలను గుర్తిస్తాయి. అంటే ఓవర్గా స్ట్రెచ్ అవుతున్నాయి అని తెలుస్తుందా? అవును, ఆ లిమిట్ దాటుతోందని గ్రహించగానే వేగస్ నాడీ ద్వారా మెదడుకు వార్నింగ్ వెళ్తుంది, ఇక ఆపు, లేదంటే గాలి సంచులు చిరిగిపోతాయని. అప్పుడు మెదడు గాలి పీల్చడం ఆపేసి వదలడాన్ని స్టార్ట్ చేస్తుంది. ఓహో, ఇది ఒక సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తుందన్నమాట. బెలూన్ పగిలిపోకుండా కాపాడుతుంది. సూపర్బ్. సరే, ఈ బెలూన్ కెపాసిటీ గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వాల్యూమ్స్ గురించి చూద్దాం. ముందుగా టైడల్ వాల్యూమ్. ఇది సుమారు 500 ml ఉంటుందని చదివాను. మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు పీల్చే గాలి ఇది. దీనిని నేను మన స్మార్ట్ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో రన్నే ర్యామ్తో పోలుస్తాను. భలే చెప్పారు. ఆ స్మార్ట్ఫోన్ ఎనాలజీని అలాగే కంటిన్యూ చేస్తే మీ ఫోన్కి ఉన్న టోటల్ స్టోరేజ్ స్పేస్ని వైటల్ కెపాసిటీ అనుకోవచ్చు. అంటే మనం అత్యంత బలంగా ఎంత గాలిని పీల్చుకుని మళ్ళీ అంతే బలంగా ఎంత గాలిని బయటకు వదలగలమో ఆ సైజు. ఇది ఎంతుంటుంది? వ్యక్తులను బట్టి సుమారు 3 నుండి 5 లీటర్ల వరకు ఉంటుంది. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడే దీని పూర్తిగా వాడతాం. దీనిలోనే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ IRV మరియు ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ERV ఉన్నాయని నోట్స్లో ఉంది. మామూలుగా గాలి పీల్చాక అదనంగా పీల్చేది IRV, వదిలేశాక బలవంతంగా వదిలేది ERV గదా? అవునండి, కరెక్ట్. ఇక్కడే నాకొక డౌటు.
రెసిడ్యువల్ వాల్యూమ్ అని ఒక 1200 ml గాలి మన లంగ్స్లో ఎప్పటికీ మిగిలిపోతుందట. మనం ప్రాణం పెట్టి గట్టిగా వదిలేసినా సరే అది బయటకు రాదట. ఎందుకలా? ఒక పేస్ట్ ట్యూబ్ని ఖాళీ చేసినట్లు మొత్తం ఖాళీ చేయలేమా? ఒకవేళ అలా పూర్తిగా ఖాళీ చేస్తే అది ప్రాణానికి ప్రమాదం. ఇందాక మనం ఆల్వియోలై సంచుల గురించి మాట్లాడుకున్నాం కదా, గాలి పూర్తిగా పోతే ఆ తడిగా ఉండే సంచుల గోడలు ఒకదానికొకటి అతుక్కుపోయి కొలాప్స్ అవుతాయి. అరే అవునా? అవును. అలా అతుక్కుపోయిన వాటిని మళ్లీ విడదీసి గాలితో నింపాలంటే విపరీతమైన ఎనర్జీ కావాలి. ఒక కొత్త బెలూన్ను ఫస్ట్ టైం ఊదడానికి ఎంత కష్టపడతామో ఆలోచించండి. అదే బెలూన్లో కొంచెం గాలి ఉంటే ఈజీ కదా. ఓ, అర్థమైంది. ఆ పనికే ఈ రెసిడ్యువల్ వాల్యూమ్ ఉందన్నమాట. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన రీజన్ ఉంది. మనం గాలి బయటకు వదులుతున్న గ్యాప్లో కూడా మన రక్తానికి ఆక్సిజన్ సప్లై ఆగకూడదు. ఈ మిగిలి ఉన్న గాలి ఆ సమయాల్లో ఒక బ్యాకప్ జనరేటర్ లాగా ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. వావ్! ఇది నిజంగా ఒక ఆహా మూమెంట్. గాలి వదిలే క్షణాల్లో కూడా లోపల ఆ రిజర్వ్ గాలి పనిచేస్తూనే ఉంటుందన్నమాట. ఇంత పర్ఫెక్ట్ డిజైన్ ఉన్న ఈ సిస్టంలో ఎప్పుడైనా లోపాలొస్తే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా వస్తాయి. అందుకే ఈ నోట్స్లో డిజార్డర్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అవును, ఆ ఆర్టికల్స్లో న్యూమోనియా, టీబీ, కొరైజా, ఆస్తమా లాంటివి ఉన్నాయి. టీబీ బ్యాక్టీరియా వల్ల, కామన్ కోల్డ్ రైనోవైరస్ వల్ల వస్తుందని తెలుసు. నేను ఈ డిజార్డర్స్ని అర్థం చేసుకోవడానికి గాలి మార్గాలను ఒక హైవేతో పోలుస్తాను. వ్యాధులు ఆ హైవే మీద వచ్చే ట్రాఫిక్ జామ్ లాంటివి. చాలా మంచి అనాలజీ. కానీ ఆస్తమా మరియు న్యూమోనియా ఇవి రెండూ ఒకే రకమైన ట్రాఫిక్ జామ్ని క్రియేట్ చేస్తాయా? ఆస్తమాలో చిన్న పుప్పొడి రేణువు కూడా అంత రియాక్షన్ ఎందుకిస్తుంది? మీరు చెప్పిన హైవేల ఎనాలజీ దీనికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఆస్తమా అనేది బేసిక్గా రోడ్డుకు అంటే వాయుమార్గాలకు సంబంధించిన సమస్య. ఆ హైవే సన్నగా మారిపోతుంది. అంటే పైపుల సైజు తగ్గుతుందా? అవును, గోడల్లో వాపొస్తోంది, కండరాలు బిగుసుకుపోతాయి. దానికి తోడు జిగట మ్యూకస్ అడ్డుపడుతోంది. ఆ ఇరుకైన రోడ్డు గుండా గాలిని బయటకు పంపడానికి ఊపిరితిత్తులు పడే కష్టమే ఆస్తమాలో వచ్చే పెళ్లికూతులు. అదన్మాట ఆ సౌండ్కి కారణం. మరి న్యూమోనియా సంగతేంటి? న్యూమోనియా లేదా పల్మనరీ ఎడేమా లాంటివి హైవే సమస్యలు కావు. రోడ్డు ఫ్రీగానే ఉంటుంది. కానీ డెస్టినేషన్ అయిన పార్కింగ్ లాట్ సమస్య. అంటే ఆల్వియోలై గాలి సంచుల ప్రాబ్లం. అంటే సంచులంలో ట్రాఫిక్ జామా? అవును. ఇన్ఫెక్షన్ వల్ల ఆల్వియోలే వాచిపోయి వాటిలో నీరు లాంటి ద్రవాలు లేదా చీము చేరుతుంది. గాలికి బదులు నీరు ఉంటే ఇందాక మనం అనుకున్న డిఫ్యూజన్ జరగదు కదా. వాయుమార్పిడి జరగకపోతే మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఓహో, ఆస్తమా ఏమో పైపుల సమస్య, న్యూమోనియా ఏమో సంచులలో నీరు చేరే సమస్య. చాలా క్లియర్గా డిఫరెన్స్ తెలిసింది. మొత్తానికి ఈ విశ్లేషణ వల్ల ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఎంత బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుందో అర్థమైంది. ముక్కు ద్వారా ఎయిర్ కండిషన్ అయ్యి, మ్యూకోసిలియరీ ఎస్కలేటర్ ద్వారా క్లీన్ అయ్యి, ఏకంగా 30 కోట్ల ఆల్వియోలైలో గ్యాస్ ఎక్స్చేంజ్ జరగడం, అదంతా బ్రెయిన్ కంట్రోల్లో ఆటోపైలట్లో నడవడం అమేజింగ్ అసలు. నిజమే. ఇది కేవలం బాడీ పార్ట్స్ గురించి తెలుసుకోవడం కాదు. ఈ సిస్టమ్కి మనం ఎంత గౌరవమిస్తామో, కాలుష్యం లేకుండా వ్యాయామంతో ఎంత బాగా చూసుకుంటామో అది మనల్ని అంత హెల్దీగా ఉంచుతుంది. ఖచ్చితంగా. ఈ డీప్ డైవ్ ముగించే ముందు ఒక విషయం ఆలోచించండి. గాలి పీల్చడం అనేది కేవలం ఒక మెకానికల్ యాక్షన్ కాదు. ఈ ప్రపంచంతో మనం నిరంతరం జరిపే ఒక రసాయన మార్పిడి. మన కణాల్లో పుట్టిన అణువులు శ్వాస ద్వారా బయటకు వెళ్లి గాలిలో కలుస్తాయి. అదే సమయంలో ఈ వాతావరణంలోని అణువులు మనలోకొచ్చి మనలో భాగమవుతాయి. చాలా వండర్ఫుల్ థాట్ అండి ఇది. అవును, మనం తీసుకునే ప్రతి శ్వాస ఈ విశాల ప్రపంచంతో మనకున్న ఎప్పటికీ విడదీరాని బంధానికి నిదర్శనం. ఈరోజు రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఎన్నో కొత్త విషయాలు డీకోడ్ చేశామని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆసక్తికరమైన భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.